వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. ఇప్పుడు మనము అరకు పైనరీలో ఉన్నాము. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ప్రాంతం వచ్చేసి అరకు మ్యూజియం నుండి సుమారు ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఒడిస్సా వెళ్ళే దారిలో ఎడమ వైపు ఉంటుంది. యాక్చువల్లీ దీనికి జైపూర్ రోడ్ అంటారు. ఇది చలికాలంలో మాత్రం అరకు వస్తే ఈ ప్లేస్ మిస్ కాకండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పైనరీ మొత్తం చెట్ల కర్రలతో ఏర్పాటు చేశారు. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా, ఈ బోర్డు మీద ఇది ఎప్పుడు స్థాపించిందో అని చెప్పేసి రాసిండ్రు. దాదాపు ఒక 1 year 1.5 year అవుతుంది అంతే. రీసెంట్లీ దీన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ పక్కన వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంది. ఫస్ట్ మనం టికెట్ తీసుకున్న తర్వాత మన లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈచ్ వన్ క్యాండిడేట్కు వచ్చేసి 25 రూపీస్ తీసుకుంటున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత మనం వెంటనే వెళ్ళిపోవచ్చు. టికెట్ కూడా చాలా తక్కువ రేటే ఉంది. చూసారా ఈ కర్రలు ఎంత నీట్గా ఒక వరుస క్రమంలో పెట్టారో. గోడకు బదులు మొత్తం కర్రలతోటే వీళ్ళు నిర్మించారు. సెల్ఫీ తోటి చూపిస్తున్నాను ఎలా ఉందో ఎంట్రన్స్ చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ చూద్దాం. సో లోపలికి ఎంట్రన్స్ కాగానే ఒక కొత్త లోకానికి వచ్చిన ఫీలింగ్ అనిపించింది నాకైతే. చాలా హైట్గా ఉన్నాయి చెట్లు. ఆ చెట్లకు చుట్టూ ఈ తీగలు చుట్టారు కదా, అవి నైట్ టైము లైటింగ్ కోసం వాళ్ళు దానికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ నేల మొత్తం ఎర్ర నేలలు ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్గానే మొత్తం మట్టి కూడా ఎర్రగా కనబడుతుంది. మరి మట్టి వీళ్ళు పోసిందా లేక అక్కడ న్యాచురల్ని అక్కడ అట్లా ఉందా నాకు తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇప్పుడు మనం నడిచే ఈ దారికి ఇరువైపులా కొత్త మొక్కలు నాటుతున్నారు. రకరకాల పూల మొక్కలు నాటుతున్నారు అక్కడ. ఇంకా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే అటు రైట్ సైడ్లో ఇంకొక ఎంట్రన్స్ కనబడుతుంది. ఆ ఎంట్రన్స్ కూడా చెక్కతో తయారు చేసిండ్రు. మనం దాని నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ దూరంగా మీకు కనబడుతుంది కదా, చిన్న మామూలు గుడిసెలాగా ఉంది. బట్ అది గుడిసె కాదు. చాలా నీట్గా కర్రలతోటి వాళ్ళు సెటప్ చేశారు. జస్ట్ టీ తాగడానికి కానీ లేదా టిఫిన్ చేయడానికి, జస్ట్ అలా కూర్చొని మాట్లాడుకోవడానికి. ఇక్కడ సైడ్ కూడా పైన మంచెలాగా వేశారు. సరే, దాని మీదకి మనం ఎక్కిన తర్వాత దాని గురించి మీకు వివరిస్తాను. ఎంత హైలైట్గా ఉంది చూసారా. చూడడానికి అయితే చాలా సూపర్గా కనబడుతుంది. ఇక్కడనే చాలా పిక్చర్స్ వీళ్ళు డైరెక్టర్స్ ఇంత నీట్గా ఉంది కాబట్టి, ఇంత చూడడానికి లొకేషన్ బాగుంది కాబట్టి ఇక్కడ చాలా పిక్చర్స్ కూడా వీళ్ళు ఇక్కడ తీయడం జరిగింది. మొత్తం చెక్కలతోటే కంప్లీట్గా, నీకు వేరే ప్లాస్టిక్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ కానీ ఉపయోగించడం అట్లాంటిది ఏం లేదు. కంప్లీట్ చెక్కలతోటి వుడ్ తోటే వీళ్ళు అది నిర్మించారు. మీరు ఆ లైట్స్ ఉన్నాయి కదా, ఆ లైట్స్ చుట్టూ కూడా చెక్కతోటే పెట్టినారు. ఆ నైట్ టైం మీకు లైట్స్ చేస్తే చూడడానికి మస్తు అందంగా కనబడుతుంది. మేము ఏం చేసినామంటే లాస్ట్కి వచ్చి కూర్చొని ఆ లైట్స్ కావాల్సుకుని లైట్స్ ఆన్ చేసినాము. అక్కడ ఎవరు లేరు. లైట్స్ ఆన్ చేసి ఆ వీడియో కూడా తీసాము. మీకు అది తర్వాత చూపిస్తాం. మేము ఫస్ట్ అయితే ఆ పైన బాగా ఆకర్షిస్తాను మమ్మల్ని. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం. మంచి అంటే మీకు తెలుసో లేదు, మా తెలంగాణ భాషలో ఈ పొలాల మధ్యలో వేస్తారు, దాన్ని మంచి అంటారు. సేమ్ అదే టైప్గా ఉంది. బట్ చూడడానికి నీట్గా మంచిగా వెడల్పోవచ్చు. ఎంత బాగుందో. అది మొత్తం కర్రలతోటే ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే అంటే చూడడానికి లుక్ ఇంకా మంచిగా కనబడుతుంది. మనకు లాంగ్ డిస్టెన్స్ కూడా మనకు కనబడుతుంది. దాని గురించి వీళ్ళు ఇది ఏర్పాటు చేసిండ్రు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఆడికి వెళ్ళి కూడా మేము మంచి ఫొటోస్ అవన్నీ దిగుదాం అనుకుంటున్నాం. ఎంత బాగా కనబడుతుందో ఇట్లా మీకు చూపించిన విధంగా ఈ హైట్లో నుంచి చూస్తే ఎంత నీట్గా కనబడుతుందో మీరు చూడండి. జస్ట్ ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే ఓన్లీ చెట్లే. అంటే ఇలాంటి చెట్లు వేరే దగ్గర ఉండవు. ఈ చెట్టు లోపలనే నీట్గా ఏర్పాటు చేసిన వాళ్ళు చుట్టుపక్కల. ప్లస్ అక్కడ గుడారాలు కూడా కనబడుతుంది. ఆ గుడారాల్లో కూడా మేము స్టే చేద్దామని అనుకుంటున్నాం. చూద్దాం టైం ఉంటే. ఇంకా నెక్స్ట్ మేము ఇంకొక 2 ప్లేసెస్కి వెళ్ళే ఉంది. ఒకవేళ టైం ఉంటే ఆ గుడారాలకు వెళ్ళి అక్కడ పడుకొని అది ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం.
మేము మంచి లాంటిది ఎక్కాం కదా, ఎక్కిన తర్వాత ఇంత మేము చెప్పాం కదా గుడిసె టైప్ ఉన్నది, దానికి ఎంత నీట్గా కనబడుతుంది చూసారా. మన ఫిలిమ్స్లో ఏంటంటే ఇంకా వాళ్ళు ఇంకా దానికి హంగులు ఆర్భాటాలు ఏర్పడేసి ఇంకా బాగా కనబడేలా చేస్తారు. ఇలా చూస్తేనే ఎంత నీట్గా ఉంది. ఇంకా పిక్చర్స్లో నీకు ఏ విధంగా చేస్తారో మీరు కూడా అర్థం చేసుకోగలరు. ఆ చెట్లు మొత్తం పైకి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. ఈ చెట్లు ఇంత అందంగా ఉన్నాయంటే ఈ చెట్లను ఆనుకొని ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఆ రైలు వెళ్ళంగా చూస్తే ఇంత బ్యూటిఫుల్గా కనబడుతుందంటే ఇంత ముందే వెళ్ళింది, జస్ట్ మిస్ అయింది. దానికోసమే ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేశాను కానీ మళ్ళీ అది రావట్లేదు ఆ ట్రైను. కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఆ పొగ మంచులో ఈ లొకేషన్ చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మార్నింగ్ వస్తే మాత్రం బాగుంటుంది. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయింది, అందుకే మేము మిస్ అయ్యాం. లైట్స్ వేస్తే ఏ విధంగా ఉంటుందో మీరు చూడు. ఇది నైట్ టైంలో మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ కనబడుతుంది. ఇప్పుడు ఎంత హైలైట్ కనబడుతుంది చూడు, ఎంత నీట్గా ఉందో. మేము లైట్స్ వేసిన మరుక్షణమే ఎక్కడెక్కడ అందరూ మొత్తం ఎగబడి ఉరికొచ్చేసిండ్రు. అక్కడ ఏదో చేస్తాను, అక్కడ ఏమో జరుగుతుందని చెప్పేసి. అలా వచ్చేసరికి మొత్తం లైట్స్ అని ఆఫ్ చేసి మేము బయటికి వెళ్ళాం. కథం వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు. ఇక సెల్ఫీలో జస్ట్ ఫొటోస్ వీడియోస్ అలా ఎలా ఉంటో చూపించే ప్రయత్నం చేసినాం. ఇప్పుడిప్పుడే చాలామంది టూరిస్టులు వస్తున్నారు. ఇక్కడ ఈ పక్కన ఒక బోర్డు పైన స్టైలిష్గా నేమ్స్ రాసి పెట్టారు. దాని మీద ఏం రాసి ఉందంటే నేచర్ క్యాంపింగ్, ట్రీ డెక్, ఇట్లా ఈ విధంగా ఈ బోర్డు మీద రాసి పెట్టున్నాయి. ఓకే, మొత్తానికైతే ఇక బయటకు వచ్చేసినా మేము. అక్కడ గూడారాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు వేరే దగ్గరికి అంటే వేరే ఇంకొక 2 ప్లేసెస్కి వెళ్ళే ఉండి అందుగురించే బయటకు వచ్చేసినాం. అలాగే ఇక్కడ ఒకసారి ఛాయ్ తాగుదాం, ఇక్కడికి వెళ్ళినా కూడా కాఫీ తప్ప వేరే ఛాయ్ అనేది దొరుకుతలేదు. ఇక్కడ ఛాయ్ దొరుకుతుందని చెప్పేసి మాతోటి వేరే ఒక అతను చెప్పాడు. సరే చూద్దామని చెప్పేసి ఇలా బయటికి రోడ్డు పక్కకి వచ్చాము. అక్కడ ఛాయ్ టీ పెడుతున్నారు. ఒకసారి అక్కడ టీ తాగి మరి అది ఎలా టేస్ట్ ఉందో కూడా చెప్తాను. ఇక్కడికి వచ్చాము, ఈ షాప్ దగ్గరికి వచ్చాము. టీ పెట్టు అని చెప్పాను. సరే పెడితే టీ ఉందని చెప్పేసి అనేసరికి మాకు ఒక్కసారి మా పానం లేసి వచ్చినట్టు అయింది. ఎందుకంటే మాకు టీ అలవాటు అయిపోయింది బాగా. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కాఫీ తాగలేకపోతున్నారా బాబోయ్ అని అనుకునే టైంలో మొత్తానికైతే ఇక్కడ మాకు టీ దొరికింది. టీ పెడుతుంది. మొత్తానికైతే మేము వీడియో తీసులు చూసి ఏం చేసిందంటే ఆమె ఆ టీలో ఇంకిన్ని పాలు పోసింది, చిక్కగుండాలని అని చెప్పేసి. ఆమె వీడియో ఇస్తాననే నువ్వు చిక్కగుండాలని పాలు పోస్తున్నావు అంటే అలా ఏం లేదు, దీనిలో కొంచెం చక్కెర ఎక్కువ అయింది, అందుగురించి కొన్ని పాలు పోస్తున్నాను అంతే, మీరు అనుకున్నట్టు ఏం లేదు, నేను చిక్కగానే పెడతా చాయ్ అని చెప్పేసి పాప చెప్తుంది. సరే అలా సరదాగా ఆమెతో అట్లా మాట్లాడించే ప్రయత్నం చేశాను నేను. ఓకే, మొత్తానికైతే టీ తయారు చేసింది, టీ ఇచ్చింది, తాగినాం. టీ తాగిన తర్వాత మాకు తలనొప్పి మొత్తం అంతా పోయింది, మంచి రిఫ్రెష్ అయినాం. సరే ఓకే, మొత్తానికైతే ఈ విధంగా ఇక్కడ జరిగిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు మేము. అదేంటంటే రణజిల్లేడు జలపాతం అనేది చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సరే మరి ఆ రణజిల్లేడు జలపాతం ఏ విధంగా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. అక్కడికి వెళ్ళాక ఇక మిగతా మీకు అక్కడ వివరించే ప్రయత్నం చేస్తా. సరే ఓకే, బాయ్. మిగతా నెక్స్ట్ వీడియో చూద్దాము. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఆ 2 ప్లేసెస్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ మేము తిరిగాము. సరే ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఆ రణజిల్లేడు జలపాతం ఏ విధంగా ఉంటుంది, చాలా కొండపై నుంచి పడతాయి అట వాటర్, ఆ ఫ్లోయింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సరే మేము ఇక్కడ ఒక వెహికల్ తీసుకుంటాం, బయట కార్ మాట్లాడినాం ఇప్పుడే. ఆ వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళి మిగతాది అది ఏ విధంగా ఉంటుందో ఆ ఫుటేజ్ అంతా మీకు చూపించి మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, బాయ్.